ప్రతి ఒక్కరు రెండు విధాలుగా ఆలోచన చేస్తారు తన జీవితం తన యొక్క భార నిమిత్తమై. ఒకటి చింతిస్తాడు, చెడుగా చింతిస్తారు, లేదా మంచి వాటిగానే చింతిస్తారు. ఏదో విధంగా అయినా రెండు మార్లు మాత్రం చింతించడం ప్రతి ఒక్కరికి అలవాటుగా ఉంటుంది. దానికి బైబిల్ చెప్తా ఉంది, చెడుగా లేక దురాలోచనగా మనం ఆలోచించినట్లయితే సామెతలు 12:2 చూస్తే దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దురాలోచన కనుక నీలో నాలో వచ్చింది అనుకోండి, ఆలోచించినట్లయితే పాపం నిమిత్తమై, అంటే దురాలోచన దుష్టునికి సంబంధించిన ప్రతిదీ ఏది ఆలోచన చేసినా అది మనకు నష్టానికి గురి చేసింది కనుక అది ఆలోచించకుండా జాగ్రత్త పడాలి. రెండో విధంగా మంచి వాటి గురించి ఆలోచిస్తాం. మంచి వాటి గురించి ఆలోచించినప్పుడు దేవుడు దానికి జవాబిస్తాడు. మత్తయి సువార్త 6:27-33 వరకు చదువుకుంటే అక్కడ ఏమి తిందుమో, ఏమి తాగుదుమో కదా, ఏమి ధరించుకుందామో, మా పరిస్థితి ఎట్లా, మా జీవితం ఎట్లా, మా యొక్క విధి విధానాలు ఎట్లా, మా యొక్క బ్రతుకు భారం ఎలా నడుస్తుంది అని చెప్పి చింతిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు చింతించడం వలన 3 ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు, ఇంకెక్కువ అవుతుంది. కనుక ఇవన్నీ చింతించడం కంటే మొదట ఆయన నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి అని చెప్పి ఆద్యంలో మనం చూస్తాము. అందుకు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే కదా ఇవన్నీ మీకు కావాల్సిన ఉన్నాయని పరలోకపు తండ్రికి తెలియను అని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చూస్తాం. అందుకు బైబిల్ దానికి జవాబు సలహా ఇస్తుంది ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఇదిగో మిమ్మల్ని గురించి ఆయన చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి. మన చింత ఆయన మీద వేస్తే మన చింత ఎలా తిరుగుతుందని మనం ఆలోచిస్తున్నాం ఉండొచ్చు, కానీ ఆలోచనకు కర్త అయిన దేవుడు ఎవరు? ఆయననే. అదే కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును అని లేఖనం మనం తెలియజేస్తాం. చూడండి, మనలో ప్రేమ పుట్టిన, విశ్వాసం పుట్టిన, నమ్మకం పుట్టిన, ఆలోచన పుట్టిన, నమ్మకం పుట్టిన సమస్తము మంచి వాటికి ఏదైతే పుడుతుందో అది క్రీస్తు వల్లనే మనలో పుట్టుతుంది. కనుక పిల్లారా, మనం ఆలోచించాల్సిందే ఆయన కోసమే ఆలోచించాలి. దీనికి దీటైన సమాధానం యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తే, నీతిని అనుసరించు, యెహోవాను వెతుకు, నుండు వారలారా నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రోవబడితిరో దాన్ని ఆలోచించుడి, మీ తండ్రైన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందగునట్లుగా చేసి తిని. అర్థమవుతుంది. ఆలోచించడం, మనం ఏ బండ నుండి త్రోవబడితమో, మనం ఏ గుంట నుండి త్రోవబడితున్నామో అది ఆలోచన చేయండి, ఆశీర్వాదంగా ఉంటుంది. వ్యర్థమైన ఆలోచన చేసి మన జీవితాలు బాగుంటుంది. ఎందుకంటే మనం ఎన్ని దినాలు బ్రతుకుతామండి ఇక్కడ? 30, 40, 50, 60, 70 లేక 90, పోనీ 100 అనుకుందాం. బ్రతికినంత కాలం మంచిగా బ్రతికితే చాలు కదండి. కానీ ఒక మాట ఆత్మరూపిగా దేవుని యొక్క ప్రేరణ చెప్తున్నానండి, ఈ లోకంలో 1 గంట బ్రతికినా మంచి జీవితం అంటే స్వచ్ఛమైన జీవితం, దేవుని అనుసరించి నిజమైన విశ్వాసం గలవాడిగా, నమ్మకస్తుడిగా, యథార్థపరుడిగా 1 గంట బ్రతికితే చాలండి. అదే దేవుడు సంతోషిస్తాడు. అదే కీర్తనలో ఒక మాట ఉంది, 84వ అధ్యాయం కీర్తనలు 10వ వచనం, నీ ఆవరణలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమును దన్నుట నాకు ఇష్టము. 1000 దినముల చర్చికి వెళ్ళినా, 1000 దినములు నువ్వు దేవునితో ఆ యొక్క తిరిగినా, లేక ఏదైనా ధర్మకార్యాలు చేసినా, మంచివాడి చేసినా, కానీ కదా మారు మనసు లేనటువంటి జీవితం ఎన్ని దినాలు బ్రతికితే ఏంటండి కదా. మారు మనసు కలిగి 1 దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని అక్కడ అర్థము. మనం ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినా ముఖ్యం కాదు, కానీ 1 గంటనైనా దేవుని చెప్పినట్టు మనం చేసినామా, యథార్థంగా ఉన్నామా, బ్రతికామనేది లెక్క. ప్రైజ్ ది లార్డ్.